అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. దేనికైనా కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటినప్పుడు పర్యవసానం మరో రకంగా ఉంటుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తన కొత్త పలుకులో పేర్కొన్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు బగ్గుమన్నారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం కావచ్చు, ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైన వీడియో అంటే వాయిస్కు సంబంధించిన కథనం కావచ్చు, ఆ కథనం అంతా కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసింది. అది మీరు ఆయనతో తేల్చుకోవాలి. అయితే ఆర్కే తొలి పలుకులో వచ్చిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నాయకులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. ఇంతవరకు ఓకే, కానీ ఆ వ్యాఖ్యలు రాసింది రాధాకృష్ణ. అయితే వాటిని చదివిన ఆ సంస్థలో ఫ్రీలాన్స్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న మధురవాణి చేసిన పాపం ఏంటి, ఆమె చేసిన తప్పేంటి? ఆమె తన ఉద్యోగ ధర్మాన్ని మాత్రం నెరవేర్చింది, అంతే. వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా ఈ విషయంలో ఆమె తప్పైతే లేనే లేదని విజ్ఞులు కూడా చెప్తున్నారు. నిజంగా వైసీపీ వాళ్ళు తేల్చుకోవాల్సింది రాధాకృష్ణతో మాత్రమే, మధురవాణితో కాదు. మధురవాణి ఏం పాపం చేసిందని వైసీపీ నాయకులు ఈరోజు మధురవాణికి ఫోన్ చేసి పదే పదే ఫోన్ చేసి ధమ్కీ ఇస్తున్నారంటే, బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు? మళ్ళీ చెప్తున్నాను, మధురవాణి ఆ సంస్థలో ఒక ఉద్యోగి కూడా కాదు. ఆమె ఫ్రీలాన్స్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టు. ప్రతి శనివారము ఆమె విజయవాడలో కాపురం ఉంటారు, ఆమె విజయవాడలో నివాసం ఉంటారు, ఓకేనా. విజయవాడ నుంచి హైదరాబాద్కి శనివారం ఉదయం ఆమె వస్తారు. వచ్చిన వెంటనే ఆర్కే అంటే రాధాకృష్ణ గారు శీర్షికను ఏదో ఆయన వీకెండ్ స్టోరీ ఒకటి రాసి పెట్టింటారంట. అదే స్టోరీ ప్రింట్ మీడియా అంటే పేపర్లో వస్తుంది, వాళ్ళ ప్రసార మాధ్యమైన ఏబిఎన్ ఛానల్లో కూడా వస్తుంది. అంటే ఆయన రాసి పెట్టిన వ్యాఖ్యానాలను ఆమె చదువుతారనమాట. ఎందుకంటే ఆమె వాచకం చాలా బాగుంటుంది. ఇప్పుడు కాదు, దాదాపు నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల నుంచి కూడా మా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఉన్నారు ఆవిడ, ఓకేనా. ఆమె వాచకం కూడా చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఆమె తెలుగులో పిహెచ్డి చేస్తున్నారు, తెలుగు లిటరేచర్పై ఆమె పిహెచ్డి కూడా చేస్తున్నారు. తెలుగు లిటరేచర్ పిహెచ్డి అంటే ఈ జర్నలిజం విషయంలోనే, అంటే ఒక టాపిక్ ఏదో తీసుకొని ఆమె ఇక్కడే సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి కూడా చేస్తున్నారు ఆవిడ. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రీలాన్స్గా ఏబిఎన్ ఛానల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆవిడకి ఏదో కొంత గౌరవవేతనం ఇస్తారు, వస్తారు, ఆ వాయిస్ ఓవర్ చదువుతారు, వెళ్తారు. సరే, ఇది మరి ఆవిడ ఒక ఫ్రీలాన్స్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా వారు రాసింది చదివి వెళ్ళిపోయారు. అంటే నేను చదవను కూడదు అనేక లేదనమాట అక్కడ ఆవిడ. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక్క మధురవాణే కాదు, జర్నలిస్టులు ఎవరైనా కూడా వేతన జీవులు, వీళ్ళంతా కూడా యాజమాన్యాలు ఇక్కడ బాగానే ఉంటాయి. వీళ్ళు వచ్చి మీడియా యాజమాన్యాలని ఎలా ఉంటాయంటే, ఒక జర్నలిస్టు భుజం పైన తుపాకీ పెట్టి మొత్తం కూడా ఎదుటివారిని కాలుస్తుంటారు అనమాట. కానీ బలయ్యేది మాత్రం జర్నలిస్టులే అనమాట. ఇప్పుడు ఏ మీడియాలో పనిచేసినా కూడా అందులో జర్నలిస్ట్ యొక్క ఓన్ కంటే ఏంది ఉండదన్నమాట. వాళ్ళ సొంత తెలివితేటలు, సొంత కథనాలు, సొంత నాలెడ్జ్ ఏముండదు. జర్నలిజం చదివి వచ్చిన వారు కూడా ఫీల్డ్లోకి వచ్చేసరికి యాజమాన్యాలు తీసుకునే లైన్ ప్రకారమే పని చేయాలి. అంతకుమించి కాదు కూడదంటే ఇంటికి వెళ్ళిపోనని అంటారు. ఇప్పుడు జర్నలిజం అనేది ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి మార్గంగా అయిపోయింది, ఉపాధి రంగం అయిపోయింది. ఏదో జర్నలిస్టులకు వస్తే ఇంత గౌరవం దక్కుతుంది. ఏమొస్తుందండి జర్నలిస్టులకి? మహా అంటే కొన్ని యాజమాన్యాలు మాత్రమే జీతాలు ఇస్తున్నాయి, అది కూడా బండెడు చాకరీ ఇచ్చేదైతే గుప్పెడు జీతం అయితే బండెడు చాకరీ చేసుకుంటున్నారు. ఇంకా కొన్ని ఛానళ్ళు అయితే అసలు జీతాలు కూడా ఇవ్వరు. ఐడి కార్డులు, ప్రసార మాధ్యమాలు అయితే లోగోలు ఇస్తారు, అదే మేము లోగో ఇచ్చాము, ఐడి కార్డు ఇచ్చాము. ప్రింట్ మీడియాలో అయితే నీకు రిపోర్టర్గా అవకాశం ఇచ్చాము, జర్నలిస్ట్గా గుర్తింపు వస్తూ ఒక అక్రెడిటేషన్ వచ్చింది, దాంతో బస్ పాస్ వచ్చింది, ఇంకా నువ్వు బయట వెళ్ళి నువ్వు సంపాదించుకో, మాకు సంపాదించి పెట్టనే మీడియా ఛానళ్ళు ఉన్నాయి, ప్రింట్ మీడియాలు, ఎలక్ట్రానిక్ ఉన్నాయి. కొన్ని ప్రసార మాధ్యమాలు, కొన్ని ప్రింట్ మీడియాలు కూడా జీతాలు ఇస్తున్నాయి. ఇచ్చినా కూడా వాళ్ళతో గుప్పెడు జీతం ఇచ్చి బండెడు చాకరీ చేసుకుంటున్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక పార్టీ లైన్ తీసుకున్నారు. ప్రతి మీడియా కూడా ఇప్పుడు ఒక పార్టీ లైన్ తీసుకొని నడుస్తుంది అనమాట. వీళ్ళు అంటారు కదా, బ్లూ మీడియా అని వాళ్ళు, పచ్చ మీడియా అని వీళ్ళు అంటుంటారు కదా. అలా ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా న్యూట్రల్ అంటే ఎవరు లేకుండా పోయినారు. ఇక్కడ న్యూట్రల్ అంటూ లేకుండా పోయినారట. మాలాంటి వాళ్ళు న్యూట్రల్గా చేస్తున్న మహాప్రభు అన్న కూడా నమ్మరన్నమాట. లేదు మీరు న్యూట్రలే కాదు అని బురద వేసేస్తారన్నమాట.
ఇప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళు జర్నలిస్టులు న్యూట్రల్గా చేద్దాం అనుకున్నా చేయనీయరు. ఆ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పిన లైనే పనిచేయాలి. కొంతమంది వైసీపీ లైన్ తీసుకుంటారు, కొంతమంది టీడీపీ లైన్ తీసుకుంటారు. ఇంకా జనసేనకి చాలా అర్థం ఉందంటే ఒక ఛానల్లో ఏదో అరాకొర ఉంది జనసేనకి. అంటే వాళ్ళ ఛానళ్ళలో వాళ్ళ పేపర్లలో పనిచేసేటప్పుడు ఆ జర్నలిస్టులు వాళ్ళ ప్రకారమే పనిచేయాలి. ఇప్పుడు సాక్షిలో పనిచేసే వాళ్ళు టీడీపీకి వ్యతిరేకంగా రాసినా, జనసేనకు వ్యతిరేకంగా రాసినా కూడా అది వాళ్ళు సొంతంగా రాసేది కాదు. టీడీపీ వాళ్ళన్నా, జనసేన వాళ్ళన్నా, బీజేపీ వాళ్ళన్నా సాక్షి జర్నలిస్టులకు ఏమన్నా పగనా లేదంటే కోపం, వాళ్ళకు వీళ్ళకి ఏమైనా ఆస్తి తగాదులు, గట్టు తగాదులు ఏమైనా ఉంటాయా? లేదు, ఆ పార్టీ లైన్ అలా ఉంటుంది. పాపం వాళ్ళు వేతన జీవులు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా, జర్నలిస్ట్ అందరూ కూడా వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీ లైన్ ప్రకారం వార్తలు రాయాలి. లేదంటే మరుసటి రోజు సర్దేస్తారు వాళ్ళని. అయినా నువ్వు పనికిరా వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు? ఒక జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తి, కొంతకాలం జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తి బయటకు వచ్చి వేరే ఉద్యోగం చేసి బ్రతకలేడు. ఇది 100% వాస్తవం. ఇది ఒక జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తి చాలా అరుదుగా ఉంటారన్నమాట. చాలా అంటే చాలా అరుదుగా, ఫింగర్ టిప్స్ మీద మనము లెక్క పెట్టచ్చు అలాంటి వాళ్ళని. ఒక జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పనిచేసి కానీ కొంతకాలం పనిచేసిన వాళ్ళు బయటికి వచ్చి వేరే ఉద్యోగం చేయాలంటే చాలా ఇబ్బందికరం. వాళ్ళకి అహం అడ్డొస్తుందంటే, ఒక జర్నలిస్టుగా ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా, ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళినా రండి కూర్చోండి అని పోతేనే టీ ఇవ్వడము, కాఫీ ఇవ్వడమే. సామాన్యుడు వెళ్తే ఎవరు పట్టించుకోరు. అదే ఒక జర్నలిస్ట్గా ఏదే పేపర్ అయినా కానివ్వండి, ఏ ఛానల్ అయినా కానీ, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కానీ వాళ్ళు వెళ్ళింటే గౌరవం ఇస్తారనమాట. వాళ్ళకు ఆ గౌరవమే వాళ్ళకు కడుపు నింపుకుంటూ పోతుంటారు. ఏదో వాళ్ళు చేసుకున్న దాంట్లో 10వ 12వ వస్తే కింద అది ఫ్యామిలీని పోషించుకుంటూ ముందుకు పోతుంటారు. పాపం ఏం చేస్తారు, అలాంటి వాళ్ళు బయటికి వచ్చి ఒకరి కింద పని చేయాలంటే చేయలేరు. కొంతమంది మాత్రము వారు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం వస్తే ఖచ్చితంగా కూడా ఆ ఉద్యోగం మానేసిపోవడము, లేదా ఇతరత్ర వేరే వ్యాపకాలు వచ్చినా కూడా వెళ్ళిపోతుంటారు. అది చాలా అరుదుగా ఉంటారనమాట. మెజారిటీ మాత్రం ఇదే మీడియాలో దీంట్లో కాకపోతే దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో పని చేసుకుంటూ పోతారు. ఈ నేపథ్యంలోని యాజమాన్యం ఇప్పుడు ఈనాడులో పనిచేసే వాళ్ళకి ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కోపమా? ఈనాడు లైన్ అలాంటిది కాబట్టి ఈనాడు ప్రకారం పనిచేస్తారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేసే జర్నలిస్టుల కంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే ఏమన్నా వాళ్ళకి వైరమో, వీళ్ళకి గట్టు తగాదన్నా లేవు కదా. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏ లైన్ అయితే తీసుకుంటారో లైన్ ప్రకారం వీళ్ళు పని చేయాల్సిందే. అలాగే సాక్షిలో పనిచేసినా, ఈనాడులో పనిచేసినా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేసినా, TV5లో పనిచేసినా, NTVలో పనిచేసినా, ఎవరు చేసినా కూడా ఆ యాజమాన్యం తీసుకున్న లైన్ ప్రకారం పని చేయాల్సిందే. ఆ లైన్ దాటితే మాత్రము వాళ్ళ ఉద్యోగాలు ఉండవు. ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, ఇక్కడ ఒకటే తేడా అనమాట. అంటే డెస్క్లలో పనిచేసేవారైతే ఒకవేళ వెంటనే ఆ ఉద్యోగం కాకపోయినా వాళ్ళకి సాటిస్ఫై లేకపోతే బయటికి వెళ్ళి ఇంకొక ఉద్యోగం చేసుకోవాలి. ఎందుకంటే డెస్క్లో ఉండేవాళ్ళు ఎవరిని ఇక్కడ అవమానించడం చెప్తున్నా వాళ్ళు ఒక క్లరికల్ ఉద్యోగంలో అనుకోవచ్చు. అంటే వచ్చిన వార్తల్ని ఎడిటింగ్ చేయడము, చేసి ప్రింట్కి ఇవ్వడము, టీవీలలో అయితే వచ్చిన వాటిని సరి చేయడము, అవుట్పుట్ ఇన్పుట్ ఉంటారు వాళ్ళకి సరి చేయడము, ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. ఇదంతా కూడా వీళ్ళు స్క్రీన్ మీదకి రారనమాట. వీళ్ళు ఎక్కడ పని చేసినా ఒకటే అనుకుంటారనమాట. వీళ్ళకి కావాల్సింది ఉద్యోగం అనమాట. కానీ ఫీల్డ్లో పనిచేసే జర్నలిస్ట్ ఎలా ఉంటాడంటే ఒక ఈగో, ఒక ఇదిలో అహంతో ఉంటాడనమాట. అంటే తాను గొప్ప, నేను జర్నలిస్ట్. ఎందుకంటే బయటికి వెళితే ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా, ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా రా తమ్ముడు, రా సార్ అని కూర్చోబెట్టి టీ కదతరా, కాఫీ దగ్గర గౌరవం ఇవ్వడం. ఏదైనా పని కోసం పోతే వెంటనే పని చేసి పెట్టడం. ఎమ్మెల్యే దగ్గర పోయినా, ఎంపీ దగ్గర పోయినా, ఎమ్మెల్సీ దగ్గర పోయినా, పార్టీ నాయకుల దగ్గర ఎవరి దగ్గరికి పోయినా అన్న రాన్న బాగున్నా అన్న కూర్చొని ఏంటన్నా ఇట్లా వచ్చినట్టే ఆయనతో చాలా కబుతారు, అన్న వచ్చాడు రా కాఫీ చెప్పు, టీ చెప్పు అనడము. ఏదో ఇలా సరదా ఉంటుంది కదా. వీళ్ళు అహాన్ని చంపుకొని బయటికి వెళ్ళి మీడియాను వదిలి వేరే పనులు చేయలేరు. అదే చెప్పాను కదా, బయటికి వెళ్ళి తమ అర్హతల కంటే చదువుకు తగ్గ, విద్యార్హతలకు తగ్గట్టుగా ఏదైనా ఉద్యోగం వస్తే ఈ మీడియాని వదిలి బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. కానీ ఫీల్డ్లో పనిచేసే జర్నలిస్టులు మాత్రం 90% మంది జర్నలిస్టులు మీడియాను వదిలిపెట్టి ఇంకొక చాట వెళ్ళి పని చేయలేరు అనమాట. చిన్న ఆనందాలు అనమాట, చిన్న పొగడతలకే పడిపోతాము జర్నలిస్టు. అందుకే యాజమాన్యాలు ఎంత ఇబ్బందులు పెట్టినా ఆ వార్తలు ఈ వార్తలు అన్నా కూడా, ఈ యార్డు చేయాలా, సర్క్యులేషన్ చేయాలా అని ఇబ్బందులు పెట్టినా కూడా జర్నలిస్టు పాపము తన ఆత్మాభిమానాన్ని చంపుకొని మరీ ఈరోజు పనిచేయాల్సి వస్తుంది అనమాట. ఎవరు కూడా సంతృప్తికరంగా పనిచేయడం లేదు ఫీల్డ్లో. యాజమాన్యాల కింద పోయింది, ఆ జర్నలిజం పోయింది. ఇప్పుడు యాజమాన్యాలు చెప్పినట్లు పనిచేయాల్సిందే. మేము టీడీపీకి సపోర్ట్, టీడీపీ వరకు పనిచేయాలా, మేము వైసీపీ వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలా, మేము జనసేనకు అనుకూలంగా పనిచేయాలా అంటే అలాగే పనిచేయాల్సిందే. కూడదంటే ఇంటికి పంపిస్తారు. కానీ బయటికి పోతే జర్నలిస్టు ఇంకొక పనికి వెళ్ళలేడు, ఇక్కడే ఉండాలి, ఇంకొక ఛానల్కి వెళ్ళాలి, లేదా ఇంకొక పేపర్కి వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జర్నలిజం ఉంది. జర్నలిస్టులను స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసే పరిస్థితుల్లో యాజమాన్యం పెట్టలేదు. ఏ యాజమాన్యాలు కూడా జర్నలిస్టులకు స్వేచ్ఛనిచ్చి, అయ్యా మీరు ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేయండి,
లేనిది మనకొద్దు, హైప్ మనకొద్దు, ఉన్నది ఉన్నట్లుగా ప్రజెంట్ చేయండి, ఇదే మన జర్నలిజం, మన న్యూట్రల్గా ఉండాలని ఎవరు అనుకుంటున్నారు? ఎవ్వరు అనడం లేదు యాజమాన్యము. వాళ్ళతో బండెడ్ చాకరీ చేయించుకోవడం, వాళ్ళకి ఇష్టం వచ్చిన వార్తలు రాయించుకోవడము. ఏడాది వస్తే ప్రింట్ మీడియా వాళ్ళైతే పేపర్ సర్క్యులేషన్ అంటారు, యాడ్స్ అంటారు, మొత్తం వాళ్ళని సావదొబ్బుతారు జర్నలిస్టులని. ఇక ప్రసార మాధ్యమాలు అయితే ఇయర్లీ క్యాలెండర్లు అంటారు, యాడ్స్ అంటారు అనమాట. వాటికి సోషల్ మీడియాలలో కూడా అదే పరిస్థితి అయిపోయింది అనమాట. ఇప్పుడు అది కూడా సోషల్ మీడియానే. ప్రస్తుతానికి మేమైతే ఎవరికి కూడా అలాంటి ఇబ్బందులకు గురి చేయడం లేదు. ప్రస్తుతానికి మేము న్యూట్రల్గానే వెళ్తున్నాం. అయినా కూడా నమ్మే పరిస్థితి లేదు. బయట అలా అయిపోయింది ఈరోజు జర్నలిజం అనమాట. ఎందుకంటే గతంలో కూడా నేను కొన్ని ఛానళ్ళలో పనిచేశాను, ఒక పేపర్లో పనిచేశాను కాబట్టి అదే ముద్ర వేస్తారు నామైనా కూడా. ఎందుకంటే నాకు సంబంధం, నేను ఒక ఉద్యోగిగా అప్పుడు పనిచేశాను. ఆ ఛానల్ అంటే ఆ యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఆ పేపర్ కావచ్చు, నేను పనిచేసిన పేపర్ కావచ్చు, ఛానల్ ఆ లైన్లో ఉన్నాయి కాబట్టి నేను లైన్లో పనిచేయాల్సి వచ్చింది. దాంట్లో నా తప్పేముంది? ఈరోజు నేను ఇండిపెండెంట్గా ఉన్నాను కాబట్టి నేను ఒక న్యూట్రల్ జర్నలిస్ట్గా ఉన్నానన్నమాట. కానీ ఇలా అలాగే ఎవ్వరు తప్పులేదు. మధురవాణి గారు కూడా ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టు, తనకు ఒక ఉపాధి, తను వచ్చి ఏమైనా ఈ రోజు కాదనమాట, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆమె ఈ జాబ్ చేస్తున్నారు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఉన్నారు. అంటే ఇన్నేళ్ళు ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఉన్నట్లుండి మధురవాణి గారికి ఈరోజు ఫోన్లు చేసి అందరూ కూడా వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆమెకు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తావా, డబ్బులు మేము కూడా ఇస్తాం, మా దగ్గర పని చేస్తావా అని ఆమెను, ఒక మహిళ కదా పాపము, మనకి కూడా అక్క చెల్లెలు ఉంటారు కదా, మనకింట్లో మా అమ్మలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, పిన్నీలు ఉంటారు, అత్త అందరూ ఉంటారు. మన ఆడపిల్లలు ఎవరైనా అలా అంటే, మేము డబ్బులు ఇస్తే మా దగ్గరకు వచ్చి పని చేస్తావా, డబ్బులు ఇస్తే ఏమన్నా చేస్తావా అన్న వ్యాఖ్యలు ఎందుకు? మీరు ఏదన్నా అనుకోవాలనుకుంటే, వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఏమైనా అనుకుంటే డైరెక్ట్గా రాధాకృష్ణ గారితో మాట్లాడండి. రాధాకృష్ణ ఫోన్ నంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి, లేదా ఆయన తర్వాత వాళ్ళ పిఏకి ఫోన్ చేసి మాట్లాడండి. మీరు ఏం చేయాలంటే చేయండి. ఆల్రెడీ మీరు ధర్నా చేశారు, అది మీ రైట్, అది ఓకేనా. ఈ ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం అనేది ఉంది, వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛ ఉంది. మీరు వెళ్ళారు, ఆందోళన చేస్తారు, అది ఎవరు కాదనలేనిది, అది ఎందుకు కూడా. కానీ మాట్లాడాలన్నా కూడా, తేల్చుకోవాలన్నా కూడా రాధాకృష్ణతో మీరు తేల్చుకోండి. ఇలాంటి వ్యాఖ్యలు రాస్తావా, ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడిస్తావా ఏంటి అనేది మీరు గట్టిగా నినదించండి. కానీ అంతేగాని మధురవాణికి ఫోన్ చేసి బెదిరించడం ఏంటి అర్థం కావడం లేదు. ఒక్క వైసీపీ వాళ్ళే కాదనమాట, టీడీపీ వాళ్ళు అలాగే ఉన్నారు, జనసేన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. లేదు, జనసేన వాళ్ళు పాపం వాళ్ళు ఎవరిని ఇట్లా బెదిరించడం లేదు. టీడీపీ వాళ్ళు కూడా అలాగే తయారైపోయారనమాట. చిన్న వార్త రాకూడదు, ఏదన్నా వస్తే వెంటనే కేసులు పెట్టడం, జర్నలిస్టుల మీద కేసులు పెట్టడము, సారీలు చెప్పించుకోవడం, బెదిరించడము, ఫోన్లు చేసి బెదిరించడము. ఇలా ఎక్కడికి పోతున్నాం అసలుకి మనం అర్థం కాలేదు. జర్నలిస్టుల మీద మీకు ఎందుకు పగ? యాజమాన్యాల మీద చూపెట్టండి మీ కసి ఏమన్నా ఉంటే. అటు టీడీపీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, జనసేన అయినా, బీజేపీ అయినా. ఇంతవరకు జనసేన, బీజేపీ వాళ్ళు ఇంతవరకు ఎవరిని బెదిరించిన దాఖలాలు మేము వినలేదు, చూడలేదు, అసలు ఎవరు కూడా మా నోటీస్లో కూడా రాలేదు. కానీ టీడీపీ వాళ్ళ నుంచి బెదిరింపులు వస్తున్నాయి, వైసీపీ నుంచి బెదిరిస్తున్నారనమాట. ఓకేనా? వద్దు, మీరు మార్చుకోండి. మీకు ఏదన్నా ఉంటే ఆ ఛానల్లో కాబట్టి, ఆ పేపర్లో కానీ తప్పులు వస్తే అది జర్నలిస్టు బాధ్యత కాదు. ఆ లైన్ తీసుకున్నారు కాబట్టి ఆ జర్నలిస్టు అలా రాయాల్సి వస్తుంది, అలా ఆ ఛానల్ లైన్ తీసుకున్నారు కాబట్టి ఆ జర్నలిస్ట్ అలాంటి వార్తలు చేయాల్సి వస్తుంది, అలాంటి వీడియోలు చేయాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో కూడా అదే, ఏ పార్టీలకు సంబంధించి ఆ పార్టీ పుట్టగొడుగుల్లో సోషల్ మీడియాలు ఉన్నాయి, వాళ్ళు కూడా అదే క్రమంలో పోతుంటారనమాట. ఇక్కడ జర్నలిస్టులను మీరు నిందించకండి దయచేసి. మీ అన్ని పార్టీలకు నేను చేతులు జోడించి విన్నవిస్తున్నాను, జర్నలిస్టులు నిందించకండి. వేతన జీవులు వాళ్ళు, పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వచ్చిన వారు, వాళ్ళు వచ్చే చిన్నపాటి కొద్దిపాటి జీతాలతోనే బతుకులు, అంటే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటూ ముందుకు పోతున్నారు. వాళ్ళకి పెద్ద కళలు ఉండవు, ఒకటే గౌరవం. అబ్బా గౌరవం, నేను జర్నలిస్ట్ని, నేను ఎక్కడికి వెళ్ళినా పని అవుతుంది. ఎమ్మెల్యే దగ్గర పోతే అన్న రా అన్న అంటాడు, అధికారి దగ్గర పోతే సార్ రండి, ఇలాంటి అన్న రండి అంటారు. ఇలాంటి చిన్న చిన్న వాటి కోసము పాకులాడే ఇదంతా మేమంతా జర్నలిస్టులమంతా. ఎందుకు మాపై ఇంత పగ? పెద్దవాళ్ళు మీరందరూ కూడా ఒకటి గమనించాలి. ఇప్పుడు ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైన కథనం వెనక ఉన్న వాయిస్ ఓవర్ మధురవాణిది కాబట్టి వైసీపీ నాయకులు ఆమెకు ఫోన్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, తిడుతున్నారు ఆమెని. ఓకేనా? ఓకే, అంతవరకు ఓకే. మరి ఆమె వాయిస్ ఓవర్ ఆమెది కాబట్టి, ఆ వాయిస్ ఓవర్ మీకు ఇన్న అలవాటు ఉంది కాబట్టి ఆమెకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. మరి పేపర్లో కూడా వచ్చింది కదా వార్త, కథనం పేపర్లో కూడా వచ్చింది కదా. మరి పేపర్లో వచ్చినందుకు ఆ సబ్ ఎడిటర్ని బెదిరిస్తారా? ఆవిడ కూడా ఒక ఉద్యోగం అక్కడ. సబ్ ఎడిటర్ అనేది వచ్చిన వార్తను చూసి పంపించింటారు ఫైనల్కి, అది ప్రింట్కి పోతుంది. అంటే సబ్ ఎడిటర్ని కూడా బెదిరిస్తారా? అందరినీ బెదిరిస్తారా? ఇదందరూ చాలా తప్పు. టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఇద్దరు నేర్చుకో. వీళ్ళిద్దరే ఎక్కువ భాగం టీడీపీ, వైసీపీని ఇలాంటి బెదిరింపులకు పాల్పడేది. జనసేన కానీ, బీజేపీ కానీ, వామపక్షం ఎక్కడ లేదు. టీడీపీ, వైసీపీ వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ తిట్ల దండకాన్ని మానుకోవాలి.
దయచేసి చెప్తున్నా, మధురవాణి గారికి ఫోన్ చేసి బెదిరించడం అనేది మానుకోండి. ఎవరైనా కూడా ఈరోజు మధురవాణిని వైసీపీ వాళ్ళు బెదిరించవచ్చు, రేపు టీడీపీ వాళ్ళు ఇటువైపు ఇంకొకరిని ఫోన్లు చేసి బెదిరించవచ్చు. ఇవన్నీ వద్దు, మానుకోండి, ఓకేనా? వైసీపీ వాళ్ళు కొంతమందికి ఫోన్ చేసి మధురవాణి ఇల్లు ఎక్కడ ఉంటారని, ఎందుకండి మీకు ఆవిడతో? ఆవిడకి ఇంట్లో తల్లి చెల్లి అందరూ ఉంటారు కదా. మీ మధ్య మీకు ఏబిఎన్ రాధాకృష్ణ మధ్య ఆవిడని ఎందుకు నలిపేస్తారు? పాపము, ఆవిడని ఎందుకు ఇబ్బందులు పెడతారు? ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్, ఒక్కసారి ఆలోచించండి. దయచేసి చెప్తున్నా, ఒక జర్నలిస్ట్గా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఈరోజు ఇట్స్ యూటీవీ వైస్ చైర్మన్గా నేను రిక్వెస్ట్ చేస్తున్న రాజకీయ నాయకులందరికీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు తప్పు జరిగితే యాజమాన్యాలు నిలదీయండి, యాజమాన్యాలకు శిక్షలు వేయండి, కావాలి మీ తరపు నుంచి కోర్టులకు వెళ్ళండి, కేసులు పెట్టండి యాజమాన్యాల పైన. అంతేగాని జర్నలిస్టులను దయచేసి పనిష్ చేయొద్దండి. మళ్ళీ చెబుతున్నా, లాస్ట్ సండే వచ్చిన ఏబిఎన్ రాధాకృష్ణ తొలి పలుకులో మధురవాణికి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఉన్న మధురవాణి గారికి మాత్రము సంబంధం లేదు. ఆమె తప్పు కాదు. వాళ్ళు రాసిన వ్యాఖ్యలు, వాళ్ళు రాసిన సారాంశాన్ని మాత్రమే చదివారు. వాళ్ళు రాసిన లైన్లను మాత్రమే స్పష్టంగా చదివారు. ఆ కథనం అంతా కూడా, ఆ కథనాన్ని రాసింది రాధాకృష్ణ గారు, ఇంకొకరు అక్కడ మనకు సంబంధం లేదు ఎవరు రాశారు, ఎవరు చదివారని. కానీ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కన్నా మధురవాణి గారు సంబంధం లేదు. దయచేసి అలాంటి వాటికి వైసీపీ నాయకులు ఎప్పుడైనా చెక్ పెడతారని నేను ఆలోచన. కానీ ఇది ఒక్కటే నేను చెప్పుకున్నాను. అయితే మధురవాణి గారికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అయితే జరగదనమాట. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగితే మాత్రము ఇలాంటి విషయాలను ఆయన ఒప్పుకోరు. అలాగే టీడీపీ నాయకులు కూడా ఎవరికైనా బెదిరింపులకు గురి చేసినా, ఎవరికైనా ఫోన్లు చేసి తిట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా కూడా ఆయన కూడా ఇలాంటివి ఒప్పుకోరనమాట. ఆయన కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటారు ఇలాంటి విషయాలలో. అధినాయకులకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతుంటాయి. దయచేసి టీడీపీ నాయకులకైనా కూడా, వైసీపీ వాళ్ళకైనా కూడా అధినాయకులు కొద్దిగా కంట్రోల్లో పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.